వద్దు, అంబేద్కర్ అసలే వద్దు, జ్యోతిరావు పూలే మాకు వద్దు, ఇవ్వాలి ఏమంటారు. కానీ వాళ్ళకు భయపడి రాష్ట్ర ముఖ్యమంత్రి స్థాయిలో వ్యక్తి నక్సల్స్ కు భయపడి, నక్సల్స్ లేదు ఇక్కడ, వాళ్ళకు భయపడి వాళ్ళకు విద్యా కమిషన్లు ఇస్తే చెప్పండి, ఒక్కసారి ఆలోచించండి. వాళ్ళు దీన్ని తపస్సు వ్యతిరేకించాలి, తపస్సు పక్కా వ్యతిరేకించాలి. దీని నుంచే ఉద్యమం స్టార్ట్ చేయాలి అన్న. బట్టి కూర్చుంటే ఒక్కసారి గుర్తుంచుకోండి, మనం పుట్టడము చావడం అనేది రాతది, కానీ పుట్టినాక ప్రతి వ్యక్తి ఒక సంచలనం ఉండాలన్న. మనం చచ్చిపోయినాక ఏం చేస్తారన్నా, 11 రోజులు దావతం చేసుకుంటారు. చచ్చిపోయిన పేరు మీద ఆ 11 రోజులు చాలా మంచోడా, అబ్బా ఇట్లనా అట్లా అంటారు, దావతం చేసుకుంటారు. 11వ రోజు తర్వాత మళ్ళా గుర్తుంచుకుంటూ ఒట్టిగా పండుగ, కొంతమందికి అదే పండుగ. కానీ నిత్య జీవితము స్ఫూర్తిదాయకంగా ఉంటే మనం వివేకానంద గురించి చెప్పుకుంటాం, నరేంద్ర మోడీ గారిని చెప్పుకుంటాం, ఇంకా వీర సావర్కర్ చెప్పుకుంటాం, అంబేద్కర్ చెప్పుకుంటాం. మనం ఇవాళ మన చరిత్ర ఎందుకు చెప్పుకోవద్దు, సమాజం మన చరిత్ర ఎందుకు చెప్పుకోవద్దు. ఇలా విగ్రహాలు చౌరస్తాలో పెట్టి దండలేయడము, శ్రద్ధాంజలి గడించడము, జయంతి కార్యక్రమం చేయడం ముఖ్యం కాదు. మన విగ్రహం కూడా చౌరస్తాలో పెట్టాలి. భవిష్యత్తులో మన విగ్రహాలు పెట్టి మన జీవితాన్ని స్ఫూర్తిదాయకంగా రేపు పాఠ్యాంశాల్లో చేర్చాలని చెప్పి డిమాండ్ చేసే జీవితాన్ని గడపాలి మనం. అటువంటి జీవితం గొప్పది. అటువంటి జీవితం ఏమంటే ఏదో ఒక గొప్ప కార్యం చేయాలి, ఏదో ఒక గొప్ప కార్యం చేయాలి. తపస్సులో సభ్యత్వం తీసుకోవడం, మనం ఒక ఆర్గనైజేషన్ ఉన్నాం, మన తపస్సు కోసం ఏం చేయగలుగుతాం మనం, అది పక్క పెట్టి భయపడే ప్రయత్నం చేస్తారు. మనం నా ఉద్యోగాలు లేకుంటే రేపు ఎమ్మెల్యేలు అవుతారు మీరు. చలో ఎవరికైతే తపస్సు కోసం కొట్లాడతారు కదా, ఎవరికైనా ఉద్యోగం పోతే వాళ్ళకే ఎమ్మెల్యే టికెట్ ఇస్తాం, వాళ్ళకే ఎమ్మెల్సీ టికెట్ ఇస్తాం. ఇప్పటి నుంచి మిమ్మల్ని ఎవరికి ఖాళీ పెట్టాం, ఎవరికి ఖాళీ పెట్టాం అన్న. నెక్స్ట్ వీక్ వచ్చేది మన ప్రభుత్వమే, రాసి పెట్టుకోండి. ఏం చేస్తా కూడా ఇక్కడికి వచ్చేది మన ప్రభుత్వమే. ఆల్రెడీ వాతావరణం వచ్చేసింది, 7 గల వాతావరణం వచ్చేసింది. ఏంటంటే ఎట్టి బస్సులో తెలంగాణ రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడేది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అనేది వాతావరణం వచ్చేసింది. దానికి నిలువెత్తు నిదర్శనమే మొన్న జరిగిన 2 ఎమ్మెల్సీ ఎన్నికలు. కాబట్టి దయచేసి ఆ జీవితం అనేది, నిత్య జీవితం అనేది ఒక స్ఫూర్తిదాయకమైన జీవితం ఉండాలి. అరే వీడు రోడ్డు మీద పోతుంటే రేపు మీకు పిల్లలు ఉంటారు, రేపు మీ పిల్లల గురించి బయట కలిసి అబ్బా ఫలానా బండి సంజయ్ కొడుకా, ఫలానా మహేష్ కొడుకా, ఫలానా రమేష్ కొడుకా అని చెప్పుకునే ప్రయత్నం చేయాలి. వీడు అక్క రమేష్ కొడుకా, వీడు మహేష్ కొడుకా. ఆ పిల్లలకు చెడ్డ పేరు ఎవరి వల్ల వస్తున్నది, ఎవరి వల్ల వస్తున్నది, మన వల్ల వస్తున్నది. ఆ పిల్లలకు మంచి పేరు ఎవరి వల్ల వస్తుంది, మన వల్ల వస్తుంది. రేపు పోతుంటే హీరోలకు బతకాలన్నా, నా బతుకుని హీరోలకు బతకాలన్నా, జీరోలకు బతకద్దన్నా, ఆ బతికే వేస్తానా. రేపు మీ పిల్లలు పోతుంటే మా నాన్న హీరో, మా అమ్మ ఒక ఝాన్సీ రాణి, ఒక రుద్రమదేవి మా అమ్మ. మీ పిల్లలు చెప్పుకోవాలి, ఫస్ట్ మీ కుటుంబం చెప్పుకోవాలి. నాకు చాలా సంతోషిస్తాడు. ఇక్కడ పోతుంటే వాళ్ళు మా బంధువులు వచ్చి బండి సంజయ్ బండి, నేను చాలా సంతోషపడతా. నేను నాతో ఫోటో చూస్తే సంతోషపడతా. అబ్బా నేను మొత్తానికి ఏదో ఒక గొప్ప కార్యం చేసిన కాబట్టి స్థాయికి వచ్చిన అనుకుంటా నేను. కానీ గర్వం ఉండదు నాకు, అహంకారం ఉండదని నేను 7 గంటలకు గిట్టే ఉంటాను. నేను అయితే కిందికి వచ్చినా, గ్రౌండ్కి వచ్చినా. నా 109 కేసులన్నా, 109 కేసుల ఒక్క కేసు కొట్టేస్తేనే టీవీలో బ్రేకింగ్ వచ్చింది. ఒక అవినీతి పాలన, ఒక మూర్ఖత్వ పాలనతో తెలంగాణ మొత్తం సర్వనాశనం అయిపోయింది. ధనిక రాష్ట్రం అప్పుల పాలైంది, కానీ ఒక కుటుంబం మొత్తం ధనికులైపోయారు. వాళ్ళు మామూలు పాస్పోర్ట్ దందా చేసి